ఓం గురుభ్యో నమః. గం గణపతియే నమః. భీష్ముడు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. భీష్ముడికి తన తండ్రి ఇచ్చింది వరమా లేక శాపమా? భీష్ముడికి శంతన మహారాజు ఇచ్చింది తప్పకుండా వరమే. భీష్ముడు ఏనాడు ఇంకా ఎందుకు బతికున్నాను దేవుడా అని ఏడవలేదు. భీష్ముడు వసువుల అంశగా పుట్టిన జ్ఞాని. జీవామా శరదశతం 100 సంవత్సరాలు జీవించాలి. పూర్ణాయుర్దాయం భగవంతుడు ఇచ్చినదంతా సత్కర్మలు చేస్తూ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి అని ధర్మం ఎరిగినవాడు అనుకుంటాడు. భీష్ముడి కంటే ధర్మజ్ఞుడు, ధర్మాచరణ చేసినవాడు ఎవరు ఉన్నారో ఊహించడం కష్టమే. శాస్త్ర మర్యాదలు చక్కగా పాటించిన వాడు ఆయన. రుణానుబంధం తీర్చుకొని బయటపడాలి. జీవుడికి అనేక జన్మలు ఇది ఇట్లా జరుగుతుంది తప్పదు అని బాగా తెలిసి ఉన్నప్పుడు బాధపడేదేముంది? భీష్ముడికి పౌత్రుల మీద వాత్సల్యం ఉంది, కానీ అది ధర్మాన్ని అతిక్రమించిపోయినది కాదు. రాజ్యం తనది కాదు, నేను ఒక రాజసేవకుణ్ణే అని తన ప్రవర్తనకు ఒక గిరి గీచుకున్నాడు ఆయన. అందులో ఉండడమే తన జన్మకు సార్థకతగా నిర్ణయించుకున్నాడు. తండ్రి కోసం అది పితృరుణం తీర్చడం ప్రథమ విధి కాబట్టి బ్రహ్మచర్య దీక్ష తానుగా విధించుకొని చివరి వరకు పాటించాడు. వంశక్షేమం చూచే బాధ్యత స్వీకరించిన వాడుగా రాజ్య రక్షణ విషయంలో ఏనాడు ఏమరపాటు ఎరుగడు. దుర్యోధనుడు సభలో ఆనాడు ప్రవర్తించిన తీరుకు వంశనాశనమే పరిణామం అని ఆయనకు అనిపించింది. భూదేవి తనకు ఈ భారం దుర్భరమవుతున్నదని 1-2 సార్లు మొరపెట్టుకోవడం, అందుకు విష్ణువు కృష్ణుడుగా అవతరించడము ఆయనకు తెలిసినదే. తాను ఆదిదేవుడని మాయసభలో స్పష్టం చేసిన భగవానుడికే ఎదురుగా నిలబడి శస్త్రం పట్టడం ఆయన స్వధర్మ నిర్వహణలో నిస్సందేహ నిర్ణయ నైపుణ్యానికి పరాకాష్ట. క్షత్రియుడికి రణ మరణం స్వర్గప్రాప్తిదం అని ఆయనకు తెలుసు. అది ఏ పక్షమైనా తన ధర్మం తప్పకుండా శస్త్ర నైపుణి చూపినవాడు సద్గతినే పొందుతాడు అని ఆయన తనకు యోగ్యమైన పక్షంలో పోరాడాడు. మానుషం కంటే దైవబలీయం అని ఎరిగినవాడు 10 రోజులు పరపక్షాన్ని గడగడరాడించాడు. దినానికి 1000 మంది మేటి రతికులను ఇచ్చిన మాట ప్రకారం వధించి పరపక్షాన్ని డోలాయమాన స్థితిలో పెట్టాడు. శిఖండి తన చావు కోసమే పుట్టి ఉన్నాడని, అది తప్పింపరాని విధి నిర్ణయమని ఆయనకు తెలుసు. జాతస్య హృద్రువో మృత్యు, మంచి గడియలలో ప్రాణం విడిచిపెట్టడం తనకు ఊర్ధ్వగతి ప్రదం అని తెలిసి ప్రాణోత్క్రమణం చేశాడు. ఆయన ప్రాణజ్యోతి వసులోకాభిముఖంగా వెళుతూ గగనవీధిలో దర్శనమిచ్చింది. అందరికీ తాతగా అనుభవసారాన్ని వంశాంకురం అయిన ధర్మరాజులో నిక్షేపించి మానవుడుగా తన కర్తవ్యం ఏ కొరవా లేకుండా పూర్తి చేసుకొని పెళ్లికి వచ్చిన బంధువులకు వీడ్కోలు చెప్పినట్లు అందరి అనుమతితో తన లోకానికి ఆనందంగా వెళ్ళిపోయాడు ఆయన. వసువుగా చేసిన పాపం ఫలం శాపంగా పొంది ఇహలోకంలో అనుభవించి వేసి తన స్థానానికి తాను వెళ్ళాడు. కర్మశేషం అనుభోక్తవ్యంగా తెలిసి సంతోషంగా అనుభవించాడు. ఆ తండ్రి శంతనుడు శంతనోతి ఇది శంతను ప్రజల ఆది వ్యాధులను స్పర్శ మాత్రం చేతనే నిర్మూలించిన ఉత్తముడు ఈ పుత్రుడు. స్వధర్మ స్కాలిత్యం ఎన్నడూ ఎరగని మాన్యుడు. స్వకర్మణ తం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవాః అనడానికి ప్రథమోదాహరణం దేవవ్రతుడు భీష్ముడు.
ఆయన తన జీవితంలో అసంతృప్తి విషాదం ఎన్నడూ ఎరుగడు. తన జన్మలాంటిది అలౌకికమైనది. తండ్రి వరానికి తగినట్లు భరత భూమికి తగిన సామ్రాట్టును కళ్ళారా చూచి తన అనుభవసారాన్ని అతడికి నిర్దేశించి ఊర్ధ్వ గతి పొందాడు. నేను అపుత్రకుణ్ణే అయినా విచారం ఏమాత్రమూ లేదు. నాకు విస్తారంగా పుణ్యలోకాలున్నాయి అని నిండు సభలో మాయసభలో వక్కాణించిన ఆత్మ విశ్వాసపరుడికి జీవితంలో ఆనందం కాక విషాదం ఉంటుందా? ఆలు బిడ్డలు లేనివాడా అని అంపశయ్య మీద కృష్ణుడితో దీనంగా చెప్పుకున్నట్లు తిక్కన పద్యం ఒకటి ఉంది. దానికి సంస్కృత మూలం ఏ 1-2 ప్రతులలోనూ మాత్రమే ఉన్నది అని విజ్ఞుల అభిభాషణం. ఈ మాటలు ఆయన కృష్ణభక్తికి తార్కాణాలే అయినా ఆ విచారం ఆయనలో హృద్గతంగా అంతకాలం ఉన్నదా అనే విషయం చింత్యమే. ఆ పద్యం ఇది: బలము నీవ నాకు భక్తుండ నీయడ, ఆలు బిడ్డలు లేని అట్టివాడ, కావున నన్ను అధిక కారుణ్యమున నిమ్ము, నుజ్జగముల థళ మనోజ్ఞ నయన. ఇవి భీష్మ పితామహుని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. స్వస్తి.